నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ శ్రీమతి బి సుమతి ఐపీఎస్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ 1 డీసీపీ శ్రీ కె రాహుల్ రెడ్డి ఐపీఎస్ మార్గదర్శకత్వంలో శనివారం అల్వాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రీన్ ఫీల్డ్స్ కాలనీలో ఉన్న శ్రీ నారాయణ విద్యాభవన్లో అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు ప్రత్యేక ట్రాఫిక్ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడంతో పాటు పిల్లలకు చిన్ననాటి నుండే సరైన ట్రాఫిక్ అలవాట్లు నేర్పించడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంత కీలకమో వివరించారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, మైనర్ల చేత వాహనాలు నడిపించడము, ట్రిపుల్ రైడింగ్, డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వినియోగం వంటి ప్రమాదకర చర్యల వల్ల జరిగే ప్రమాదాలను వివరించారు. అలాగే హెల్మెట్, సీటు బెల్ట్ తప్పనిసరిగా వినియోగించడం, ట్రాఫిక్ సిగ్నల్ను పాటించడం, లేన్ క్రమశిక్షణను అనుసరించడం, రోడ్డు నియమాలను ఖచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని సూచించారు. మైనర్ డ్రైవింగ్ నివారణపై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తూ చట్టబద్ధమైన వయస్సు రాకముందు పిల్లలను వాహనాలు నడపడానికి అనుమతించవద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పిల్లలు తల్లిదండ్రుల ప్రవర్తనను అనుకరిస్తారని, తల్లిదండ్రులే ట్రాఫిక్ నియమాలను క్రమశిక్షణతో పాటిస్తే పిల్లలు కూడా అదే మార్గాన్ని అనుసరిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ క్రమశిక్షణ ఇంటి నుంచే ప్రారంభమవుతుందని, తల్లిదండ్రుల ప్రవర్తనే పిల్లల భవిష్యత్తుకు పునాది. హెల్మెట్, సీటు బెల్ట్ కుటుంబ భద్రతకు రక్షణ కవచం. బాధ్యతాయుతమైన తల్లిదండ్రులే బాధ్యతాయుతమైన పౌరుల్ని తీర్చిదిద్దగలరు అనే సందేశాలను తల్లిదండ్రులకు వివరించారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి ట్రాఫిక్ ఏసీపీ జి శంకర్రాజు, సంస్థ అధ్యక్షులు పిబి రవీంద్రనాథన్, జనరల్ సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ ఎం పద్మనాభన్, ఎడ్యుకేషనల్ సెక్రటరీ రీనా విజయచంద్రన్, ప్రిన్సిపాల్ కెవి రాఘవాచార్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం తల్లిదండ్రులు ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రతపై తమ సందేహాలు నివృత్తి చేసుకుని ట్రాఫిక్ పోలీసుల అవగాహన కార్యక్రమాన్ని అభినందించారు. పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రుల నుండి ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. మీ పిల్లలు ఏం చేస్తే వాళ్ళు కూడా ఫ్యూచర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, వాళ్ళు అదే చేస్తారు. మీ పిల్లల ముందు రోడ్డు మీద కానీ ఇంట్లో కానీ ఇంట్లో కానీ తప్పులు చేయొద్దు. ఒకటే జననం, ఒకటే మరణం. ఒకేసారి పేరు వస్తే అదే పేరు ఉంటుంది. జీవితాంతము లోపల కలిసే వరకు చాలా మంది ఏముంది, భూమి నాదనిన భూమి పక్కున నవ్వు, దానహీనుని చూచి ధనం నవ్వు, కథన బీతుని చూచి కాలుకు నవ్వురా, విశ్వధాభిరామ వినురవేమ. అందరి కుటుంబాన్ని పక్కన పెట్టేసేసి, భార్యని పక్కన పెట్టేసి, పిల్లల యొక్క భవిష్యత్తుని పక్కన పెట్టి చాలా మంది భూములు కొనుక్కుంటుంటారు. వస్తుంది కొద్ది కొద్దిగా. ఇటువంటి స్కూల్లో ఒకసారి క్లాప్స్ కొట్టండి. ముస్లిమ్స్ కూడా ఈ స్కూల్లో చాలా మంది ముస్లిం పేరెంట్స్ కూడా వచ్చారు. ఆ డిసిప్లిన్ కు మారు పేరు యొక్క స్కూల్. అర్థమైందా? కల్చర్ అంటే ఇండియన్ కల్చర్. అంటే చాలా మంది భూములను కొనుక్కుంటుంటారు, ప్లాట్స్ కొనుక్కుంటుంటారు, ఇంకేదో కొనుక్కుంటారు. భూమి పన్నులు అవుతుంది. అరే దొంగనా కొరక, అరే నీకు నా 6 అడుగుల జాగ్రత్త నువ్వు లాస్ట్కి వెళ్ళిపోతావు రా, ఎందుకురా నా మీద అంత ప్రేమ అని అనుకొని భూమాత అనుకుంటుంటుంది. దానహీనుని చూచి, అంటే దానం చేయకుండా, ఎదురు వాళ్ళకి పెట్టకుండా, మనం ఎంత సంపాదించినా, బంగారం సంపాదించినా, వెండి సంపాదించినా, వజ్రాలు వైడూర్యాలు సంపాదించినా ఏమనుకుంటుంది లక్ష్మీదేవి, అరే వెరివాడా, వేరే వాళ్ళకి మంచురాని దాంట్లో కొద్దిగా మంచురా, లేకపోతే దొంగలు ఎత్తుకపోతారా, లేకపోతే గవర్నమెంట్ ట్యాక్సెస్ రూపాయలు వెళ్ళిపోతారని చెప్పేసి లక్ష్మీదేవి అనుకుంటుంది. మేడం తెలుగు అర్థమే అందరికి కూడా సమస్యలు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించద్దు. కథన బీతుని చూచి కాలుడు నవ్వురా. కాలుడు అంటే ఎవరు మేడం? నిద్రపోతున్నారు. కాలుడు అంటే ఎవరమ్మా? కాలుడు అంటే యమధర్మరాజు. అంటే కథన రంగాల
యుద్ధ భూమిలో పారిపోతున్న సైనికులను చూసి యమధర్మరాజు నవ్వుతుంటాడు. అరే వేష్ణ కొడుక, యుద్ధంలో పార్టిసిపేట్ చేయు, పోతే నీ ప్రాణాలు పోతే వీర స్వర్గం పొందుతావు, లేకపోతే తిరిగి పందగా మిగిలిపోతావురా అని చెప్పేసి యమధర్మరాజు అనుకుంటుంటారు. కాబట్టి సమస్యలు వస్తాయి. సమస్యలు వచ్చినప్పుడు సమస్యల గురించి ఆలోచించకుండా పరిష్కారాల గురించి ఆలోచించాలి. అట్లా ఆలోచించకుండా సమస్య గురించి ఆలోచిస్తారు. నాకు పక్కడి వల్లనే ఇదైంది, పక్కడి వల్లనే అయింది, నువ్వు చేసేది. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.